హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో జ్యూసీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసుకుందామా. సో దీనికోసం నేను 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. అందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ అండ్ 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలానే తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అందులోనే కర్డ్ వేసుకొని మనం దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని 1 to 2 hours వరకు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఆనియన్ మంచిగా తరుక్కొని ఇలా వేసుకోవాలి. ఆనియన్ ఇలా బ్రౌనిష్ కలర్లో చేంజ్ అయినాక ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకొని దాన్ని ఇలా ఆనియన్స్లో వేసుకొని తర్వాత మూత పెట్టేసి ఒక 15 minutes వరకు వదిలేయండి. మనం ఈ ప్రాసెస్లో గ్యాస్ని లో టు మీడియంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. హైలో పెడితే అడుగు అంటుకుంటుంది అండ్ చికెన్ కూడా సరిగ్గా కుక్ అవ్వదు. సో 15 minutes తర్వాత ఒకసారి మూత తీసి చికెన్ని మంచిగా ఇలా కలుపుకోవాలి. చికెన్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ 20 to 25 minutes వరకు కుక్ అయినాక అందులో మీ దగ్గర ఉన్న మసాలా స్పైసెస్ అన్నీ తగినంత యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక 2 minutes వచ్చి గ్యాస్ ఆఫ్ చేసేయండి. నా దగ్గర కొత్తిమీర లేదు, సో నేను యాడ్ చేయట్లేదు. ఇంకా మన జ్యూసీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.